ఎంత చెప్పినా కూడా తక్కువే. భారత జాతి రత్నమయో బాబా సాహెబ్ అంబేద్కరుడు, భారతీయుల స్థిరయో మన బాబా సాహెబ్ అంబేద్కరుడు. భరత జాతి గర్వించదగిన మహనీయుడు అంబేద్కరుడు, భరత జాతి గర్వించదగిన మహనీయుడు అంబేద్కరుడు. భారతీయతకు అర్థం తెలిపిన అతడు విశ్వమానవుడు. భరత మాత సంఖ్యలను తెంచిన అతడే అక్షరయోధుడు. సకల వర్గాల హితము కోరిన సర్వజన సార్వభౌముడు. అతడే అతడే డాక్టర్ భీమ్రావ్ బాబా అంబేద్కరుడు. అతడే అతడే బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కరుడు. ఒక కులానికో మతానికో అంకితం కాదురా, ఈ జగానికే మార్గమైనడురా. అతడే అతడే డాక్టర్ భీమ్రావ్ బాబా అంబేద్కరుడు. అవునా కాదా? ఒక్కసారి అందరు మళ్ళొక్కసారి జై భీమ్ చెప్పాలన్నా. జై భీమ్ జై భీమ్. ఆ మహనీయులందరినీ తలుచుకుంటూ దండమో మహదీనా దండులకు మహనీయులారా, అందుకొని పేదల దండాలు మహనీయులారా. మహదీనా దండులకు మహనీయులారా, అందుకొని పేదల దండాలు మహనీయులారా. దండమో మహదీనా దండులకు మహనీయులారా, అందుకొని పేదల దండాలు మహనీయులారా. దండమో మహదీనా దండులకు మహనీయులారా, అందుకొని పేదల దండాలు మహనీయులారా. దండమో మహదీనా దండులకు మహనీయులారా, అందుకొని ఎల్పుటి దండాలు మహనీయులారా. దండమో మహదీనా దండులకు మహనీయులారా, అందుకొని పేదల దండాలు మహనీయులారా. ఉద్యమాలకు బాటవేసి పోరుబాటకు రాగమై, పోరుబాటకు రాగమై, పోరుబాటకు రాగమై. ఉద్యమాలకు బాటవేసి పోరుబాటకు రాగమై, పోరుబాటకు రాగమై, పోరుబాటకు రాగమై. గుండెలల్లో 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 నిలిచిపోతారా మహనీయులారా. గుండెలల్లో నిలిచిపోతారా మహనీయులారా. అంగి సుఖమై వెలుగుతుంటారా మహనీయులారా, అంగి సుఖమై వెలుగుతుంటారా మహనీయులారా. దండమో మహదీనా దండులకు మహనీయులారా,
వందనాలు
రాజుల రాజుల పల్లె చెట్టులు పుట్టులు తిరిగి నోళ్ళు కమ్మని తీయని తేనెను వచ్చి ఆడవాడ తిరిగి అన్ని వర్గాలకు అన్ని జాతులకు మహనీయుడు మనందరికీ జ్ఞానంలో నేర్పిన చరిత్ర ఒకరికైతే. ఎందుకంటే నా సొంత బిడ్డనిచ్చిన మేము పద్మశాలీలం. నా అల్లుడే ముక్తడయా బాబా అంబేద్కర్ సార్కు ముక్తడు. ఒక 2 రెక్కల చేతులు పట్టుకొని హైదరాబాద్ బతకనికి వేడు. ఆయనకి ఏమొచ్చాయా? ఆస్తులు లేవు, పాస్తులు లేవు. అయ్యా నాకొక్కటే అంబేద్కర్. విశ్వం
మిస్టర్ కాసిం సార్ గారు
అన్న హీరో అదే అదే ఫోటోలు తీయని రాదన్న ఒకసారి ఆగండి అన్న నా ఒకసారి జరగండి నీ కెమెరా వెనకాల నుంచి వాళ్ళు తీసుకోరా అన్న ఒకసారి ఇటు చూడండి మీడియా మిత్రులకు కొంచెం ప్లేస్ ఇవ్వండి అన్న కొంచెం సైడ్ కర్రండి. అన్న ఒకసారి నిల్చోండి సార్ నిల్చోండి ఇక్కడ వీళ్ళే అడ్డు వస్తారన్న మధ్యలో తీసుకుంటే నా చేయి దిగరా అన్న గౌరవ పెద్దలు అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒకసారి అందరూ చప్పట్ల మధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరగబోతుంది కాబట్టి అందరూ కూడా పిడికిలి చేయి లేబట్టి జై
అడుగు పెడుతూనే ఆ రూపాన్ని మనం ప్రతిరోజు దర్శించుకుంటాము. కూర్చోవాలి దయచేసి, కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి. మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే వాడల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే దయచేసి మీరంతా అంతరాని తరం అంటే మంటై బుధవారంలో చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి, అంటే మామూలుగా ఇబ్బంది పడకండి అని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను. బుద్ధం నమామి ధమ్మం నమామి సంఘం నమామి. నమో తస్సా భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్సా అరహతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్సా భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి
గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. ప్రపంచ మేధావి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో అందరికంటే ఎక్కువ తెలివైన వాడు, దళిత పితామహుడు, రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, సమతావాది, కమ్యూనిస్టు, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, దళిత పితామహుడు, మహిళల సాధికారిత కోసము తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఈరోజు యావత్ ప్రపంచంలోనే తెలివైన వాడిగా 32 డిగ్రీలు చదివిన ఏకైక దళిత సింహం, దళిత మేధావి, ప్రపంచానికి ఒక వెలుగు చూపిన ధృవతార డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. మరి ఆయన చూపిన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోటి మరి అనేక మంది అతిరథ మహారథులు దళిత ఉద్యమాల్లో కావచ్చు, ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా కావచ్చు, అంబేద్కర్ సంఘాల చైతన్య కార్యక్రమాల ద్వారా కావచ్చు, అనేక మంది ఎదిగింది. ఈరోజు ప్రొఫెసర్ డాక్టర్ కాసిం అనేక సందర్భాలలో వారు చెప్పారు, ఎంఆర్పిఎస్ తర్వాత ఎస్సీ యూనివర్సిటీగా వర్గీకరించిన తర్వాత మొట్టమొదటి లబ్ధిదారు నేనే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి గొప్పగా సాధించుకోవడం జరిగింది. అదే రకంగా మీ అందరి ఆశీస్సులతో ఇటు పక్క డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, ఇటు పక్క యేసు ప్రభు. నిజం చెప్పాలంటే యేసు ప్రభు మనందరికీ ఏ రకంగానైతే ప్రపంచం మొత్తానికి లోకరక్షకుడు, అంబేద్కర్ గారు ప్రపంచానికి ఒక దారి చూపిండు. విద్య ద్వారానే మనం అందరం కూడా విద్య ద్వారానే ఎదుగుతాం, విద్య ద్వారానే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికవేత్తగా అనేక రకాలుగా మనం ఎదగాలంటే ముందుగా విద్యాపరంగా ఎదిగినప్పుడు మాత్రం అది సాధ్యమవుతుందని, విద్య ఒక వజ్రాయుధం అని చెప్పేసి తన జీవితంలో అనేక కష్టాలు వచ్చినాయి మనం అనుకుంటున్నాం. ఈరోజు మనమందరం కూడా ఆయన కల్పించిన రిజర్వేషన్ల వల్ల అంతో ఇంతో మరి లబ్ధి పొంది కొంత వెలిగినట్టు కనబడుతున్నాం. కానీ ఆయన చదువుకునే రోజుల్లో మీకు అందరూ కూడా తెలుసు, కానీ ఒక్కసారి మా అమ్మలక్కలకు తెలియాలి, మన పిల్లలను మనం ఎంత గొప్పగా చదివిస్తున్నామా, ఎక్కువ సుఖ పెడుతున్నామా, వారి బాధలేంది, మంచిది, చెడందని కూడా మనం చూసుకోవాలి. అంబేద్కర్ గారు చదివినప్పుడు అందరూ అగ్రకులాలు అందరూ క్లాసులో కూర్చుంటే అంబేద్కర్ గారు డోరు బయట కూర్చునేవారు. అందరూ ఇష్టమైన టిఫిన్లు పట్టుకొచ్చి నీళ్లు మంచిగా కుటాల తాగుతూ ఉంటాయి. నాకు ఎవరైనా చెప్పరాసి పైకి వెళ్ళి కొడితే మాత్రమే తాగాల. ఆ రోజు చెప్పరాసి కనుక రాలేదు అంటే నీళ్లు పోస్తూ, లేకపోతే ఆ రోజు దాహంతో మళ్ళీ ఇంటికి పోయి నీళ్లు తాగే పరిస్థితి, అంత వివక్ష ఆ రోజు ఉండే. అదేవిధంగా ఆయన మరి వాళ్ళ మామగారి ఇంటికి పోయేటప్పుడు బండికి పోతా ఉంటే ఓదరైన జరుగుదని జరగనే బండి దిగి బండిచ్చి వెళ్ళిపోయే సంగతి. కుళాయి నీళ్లు అంటే నల్ల నీళ్లు తాగలేక నల్ల నీళ్లు తాగదామంటే నీళ్లు తాగలి కాడ ఆ మోరు నీళ్లు తాగాలి, నువ్వు దళితుడివి, నల్ల నీళ్లు తాగొద్దని వెళ్ళగొట్టిన పరిస్థితి. అంత వివక్ష ఆ రోజు వల్ల కులము ఎస్సీ అంటే దళితులలో ఉన్న ఇప్పుడు 59 కులాలు కావచ్చు, ఏ కులము లేని కూడా కుల వివక్ష ఊరికి దూరంగా ఉండే పరిస్థితి మనందరం కూడా తెలుసు. అది స్వయంగా ఆయన అనుభవించిండు. బాగా చదివితే ఆ వివక్ష ఏమైనా పోతుందని చెప్పేసి బరోడా సహకారంతో మరి లండన్ పోయి గొప్పగా చదివి పెద్ద ఉద్యోగంలో బరోడా రాజు దగ్గర ఉంటే కూడా చెప్పు రాసి కనీసం ఫైల్ మీద ఇసిరేసేవాడు తప్ప
మరి ఆయనకు ఫైల్ అనేది సందర్భం పెట్టాలంటే అంటుడైతుంది ముట్టుడైతుంది అనే ఫైల్ చేసే సందర్భం మనకు తెలుసు. అదేవిధంగా అక్కడి నుండి మరి ఎక్కడైనా కిరాయిలలో పోతారంటే ఎవరు కూడా కిరాయి ఇచ్చిన పరిస్థితి లేదు. అక్కడ పార్టీ సత్రంలో ఉంటే వాళ్ళందరూ కూడా ఎల్లగొట్టిన పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే భూమి మీద లేదా ఒక రాయి మీద వాళ్ళు ఎంత గట్టిగా కొడితే ఎంత పైకి వేస్తారో అంబేద్కర్ గారు కసితోటి ఈ సమాజం మీద కసితోటి అగ్రవర్గాలు ఈ అంటరానితనం వల్ల పొందిన అవమానాల మీద కసితోటి కష్టపడి చదివి కసి ఎంత కష్టపడితే పైకెదిగిందంటే ప్రపంచం మొత్తంలో అత్యధిక తెలివి కలవాడు, ఎక్కువ డిగ్రీలు 32 డిగ్రీలు ఉన్నవాడు, అనేక PhD డిగ్రీలు పొందినవాడు. కొలంబియా యూనివర్సిటీలో ఆయన 125వ సంవత్సరంలో మరి కొలంబియా యూనివర్సిటీ ముందు ఒబామా చేత అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఆయనకు నివాళులు అర్పించిన పరిస్థితి. మన దేశంలో ఇంటికోడి పప్పుకూరతో సమానం లెక్క మన దగ్గర అంబేద్కర్ గారిని బాగానే గౌరవిస్తున్నాం. కానీ మనకంటే ఎక్కువ ప్రపంచ దేశాలు ఇలా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఆయనను గౌరవిస్తున్నారు, ఆయన తెలివికి విలువనిస్తా ఉన్నారు, ఆయన పడ్డ కష్టాలను ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. మనకందరూ కూడా పిల్లలు అంబేద్కర్ గారికి 4 పిల్లలైతే 3 పిల్లలు 2 సంవత్సరాల లోపే వైద్యం సరిగ్గా చేయలేక పిల్లలు చనిపోవడం జరిగింది. ఒక యశ్వంత్ అనే కొడుకు మాత్రమే మిగిలిండు, బిడ్డ 2 కొడుకులు కూడా చనిపోయింది. గంగాధర్ అనే కొడుకు చనిపోయిన తర్వాత ఒక కొత్త గుడ్డ చెప్పి శవాన్ని తీసుకుపోవడానికి చేస్తూ ఉంటాం. అలాంటి కొడుకు శవం మీద కొత్త గుడ్డ లేకపోతే తల్లి కొంగు చింపి మరి శవం మీద వేసి తీసుకుపోయిన బీదరికము అంబేద్కర్ గారిది. అలాంటి బీదరికము అనుభవించిన వాడు ప్రపంచంలో నెంబర్ 1 అయిండు. భారతదేశం ఎట్లా నడవాలని దాదాపు ప్రపంచంలో ఉన్న 60-70 రాజ్యాంగాలను చదివి వడపోసి ఈ భారతదేశానికి ఒక అతిపెద్ద రాజ్యాంగం, లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఇచ్చిన ఘనత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి. ఆయనకు వారసులో మనం అందరం కూడా ఆయన చూపిన మార్గంలో మనం నడవలసిన అవసరం ఉన్నది. ఆయన పడ్డ కష్టాలు మనం అనేక సందర్భాల్లో ఎందుకు యేసు ప్రభుతో పోల్చుతున్నారంటే యేసు ప్రభు ఏ రకంగానైతే అందరి పాపాల కోసము పాప క్షమాపణ కోసము శిలువ మీద మరణం పొందిన యేసు ప్రభు ఎట్లయితే ప్రపంచంలో ఈరోజు దేవుడిగా మిగిలిపోయిందో అంబేద్కర్ గారు కూడా దళితులే కాదు అందరికీ ఆయన కూడా మరి మనందరి పాలిట దేవుడు. ఆ దేవుణ్ణి ఏ రకంగా ఆదర్శంగా తీసుకుని ఈరోజు భక్తి శ్రద్ధలతో మనమందరం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నామో అదే రకంగా వారిని కూడా ముందు పెట్టుకొని ముందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనమందరం కూడా యాదవ దగ్గర చుట్టాలం, మాదిగల మధ్య ఇంకా దగ్గర చుట్టాలం. నేను అసలు శిశులైన మాదిగని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం కృష్ణమాదిగ మరి MRPS మొదలు పెడితే మరి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ మొత్తంలో ఒక పిల్లల డాక్టర్ అందరికంటే ముందుగా కులాన్ని ఎత్తుకొని నేను తాటికొండ రాజయ్య మాదిగా నా కులం తెలిసిన తర్వాత దవాఖానకు రండి లేకపోతే సావండి అని చెప్పిన చరిత్ర. అది కారణం ఏంటంటే అంత వివక్షను అనుభవించి వరంగల్ జిల్లా మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి కష్టపడి చదువుకోవడం ఉట్టుట్టి కష్టం కాదు. మనం అందరం కూడా అలాంటి కష్టాలు చదివిన వాళ్ళమే. నేను 5వ తరగతి 6వ తరగతి చదువుకోలేదు, కష్టపడి గొడ్లవాసిన మా అయ్య జీతగాడు మాలో వ్యవసాయకులు మా అయ్యమ్మ చదువుకోలే, నా తర్వాత 2 చెల్లెళ్ళు కూడా చదువుకోలే. నేను కూడా కష్టం 5వ తరగతి 6వ తరగతి చదువుకుంటా గుడ్లగాసిన 31 పశువులను కాస్తే ఒక్క ఆవును లేదా ఒక బర్రెను కాస్తే ₹1. 31 పశువులను కాస్తే ₹31. 5వ తరగతి 6వ తరగతి అంటే 12 ఏళ్ళ 13 ఏళ్ళ ప్రాయంలో బాల కార్మికుడిని పశువుల కాపండి మాయ తుమ్మడి జొన్నల జీతగాడు అంటే ₹20 మాయ సంపాదిస్తే నేను ₹31 సంపాదించిన చరిత్ర. కమిట్మెంట్ టు అ జాబ్, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసము నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, కసితోటి అంబేద్కర్ చూపిన కసితోటి కష్టపడి చదవడం వల్ల
ఇలాంటి ఒకసారి ప్రోత్సాహంతో 2 సంవత్సరాలు బడి బంద్ చేసి మళ్ళీ 7వ తరగతికి వెళ్ళి అక్కడ నుంచి మొదలు పెడితే ఎంబీబీఎస్ యూనివర్సిటీ 3rd ర్యాంక్, పిల్లల డాక్టర్ గా యూనివర్సిటీ ఫస్ట్, తర్వాత వరంగల్ జిల్లా మొత్తంలోనే కాదు ఉత్తర తెలంగాణ మొత్తంలో మాదిగోని నర్సింగ్ హోమ్ పెట్టిన, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ గా, భారతదేశం మొత్తంలో ఉత్తమ పిల్లల డాక్టర్ గా మరి పోయానంటే మాదిగోడిన పుట్టినందుకు గర్వపడుతున్నా. ఇంతకుముందు మా వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు, ఎందుకు మాదిగోడిన పుట్టినందుకు గర్వపడుతున్నా అంటే ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తంలో ఒక్క కులం అన్నిటికంటే పెద్ద కులం, అదే మాదిగోడు కులం. దాదాపు సమాజము 100 పైసలైతే మన వాళ్ళు చెప్పినట్టు 17.5% మనమే ఉన్నవి ఇవాళ గొప్పగా. మనం మొత్తం కలిసి ఎస్సీలలో మాదిగ వాళ్ళు 60% ఉంటే మాల వాళ్ళన్నా, డక్కలోళ్ళన్నా, సింధోళ్ళన్నా, మాస్టర్లన్నా మనం ఏం వాళ్ళకి వ్యతిరేకం కాదు. కానీ కులంగా చెప్పినప్పుడు మాత్రం సంఖ్యాపరంగా మనం ఎక్కువ ఉన్నాం. మీరందరూ కూడా దాదాపు 2 గంటల నుంచి ఈ సభా కార్యక్రమం నడుస్తున్నదంటే 2 గంటల సమయం అయింది. మీరందరూ ఇక్కడ కూర్చొని ఈ వేడిలో ఒక 20-25 నిమిషాలు మీరు ప్రశాంతంగా ఉంటే కొన్ని విషయాలు మీతో మాట్లాడుకొని ఈ సభను మనం విజయవంతంగా ముగించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఒక 15 రోజుల కిందట ఎన్ఐటికి సంబంధించిన ఒక ప్రొఫెసరు ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి ఈ కార్యక్రమానికి రమ్మని అడిగారు. మీ ఊరి యువకులు వాళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడారు, నాకు వీలు కాదబ్బా, ఎందుకంటే డే అంతా కాలేజీలో ఉండాలి, నేను రావడం సాధ్యం కాదని చెప్పాను. కానీ మీ ఊరి యువకులు చాలా పట్టుదలతో తప్పనిసరిగా రావాలి, మధ్యాహ్నం సమయానికైనా మీరు చేరుకోవాలని వాళ్ళ పట్టుదల ఉండటం మూలంగా మీ అందరినీ చూసే ఒక అవకాశం, మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. నాకన్నా ముందు చాలా మంది చాలా విషయాలు మాట్లాడి ఉంటారు అంబేద్కర్కి సంబంధించి. వాళ్ళు ఏం మాట్లాడారనే విషయం నేను పూర్తిగా వినలేదు. ఇప్పుడు ఒక రాజన్న మాట్లాడిన విషయం మాత్రమే విన్నా. మీ అందరూ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలనుకుంటే సెల్ ఫోన్లలో, టీవీలలో, మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది, మీ ఇంట్లో టీవీ ఉన్నది. సెల్ ఫోన్లో అయినా టీవీలో అయినా అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అయితే మనం సినిమాలు చూస్తూ ఉంటాం, సీరియళ్ళు చూస్తూ ఉంటాం, లేదా యూట్యూబ్లో పాటలు వింటూ ఉంటాం. వీటన్నిటితో పాటు అంబేద్కర్ను కూడా అప్పుడప్పుడు ఆయన మీద వచ్చిన పాటలు, ఆయన మీద ఉన్న ఉపన్యాసాలని వింటూ ఉండండి. ఏ ఒక్కరు చెప్పినా కూడా అంబేద్కర్ గురించి పూర్తి అయిపోదు. ఎన్నో రోజులు చెప్తే తప్ప అంబేద్కర్ గురించి అన్ని విషయాలు తెలియవు. ఎంతమంది ఎన్ని విషయాలు తెలిసినా చెప్పినా మళ్ళీ 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 తెలుసుకోవాలని ఉంటుంది, మళ్ళీ చెప్పాలని ఉంటుంది. మీరందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 30 ఏళ్ళుగానో 40 ఏళ్ళుగానో 50 ఏళ్ళుగానో బైబిల్ వింటూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు. అయినా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, బైబిల్ వింటారు. ఎందుకు వింటారు? ఒక 10 ఏళ్ళలో, 5 ఏళ్ళలో, ఒక ఏడాదో, లేదా ఒక్కసారి వరుసగా ఒక వారం రోజులు కూర్చొని బైబిల్ చదివితే అయిపోతుంది కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతారు బైబిల్ని? రోజు ఎందుకు చదువుతారు? వారం ఎందుకు వింటారు? ఎందుకు వింటారంటే అది దైవ వాక్యం గనక, ఆ దైవ వాక్యంలో చాలా గొప్ప విషయాలు ఉంటాయి గనక, మనిషికి సంబంధించి, జీవితానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి గొప్ప గొప్ప విషయాలు ఆ బైబిల్లో పెద్దవాళ్ళు రాశారు గనక వాటిని రోజు మనం వింటాం. రోజు విని ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులు జరగకుండా ఉండడానికి, ఆ తప్పుల నుంచి మనం బయటపడడానికి ఆ బైబిల్ని చదువుతాము, వేరే వాళ్ళు చదువుతుంటే వింటాం. అంబేద్కర్ గురించి కూడా అంతే. ఎన్ని సంవత్సరాలైనా, ఎంతమంది చెప్పినా, ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని సీరియళ్ళు తీసినా అంబేద్కర్ గురించి మనం రోజు వింటూ ఉండాలి, రోజు మాట్లాడుతూ ఉండాలి, రోజు వ్యాసాలు రాస్తూ ఉండాలి. అప్పుడే ఈ దేశం, ఈ సమాజం మారుతుంది. ఆయన దాదాపు 100 సంవత్సరాల కిందట అమెరికా వెళ్ళాడు చదువుకోవడానికి. మీ పిల్లలు ఎవరైనా హైదరాబాద్కో లేకపోతే వరంగల్కో చదువుకోవడానికి వెళ్ళి ఉంటారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ 110 సంవత్సరాల కిందట అంబేద్కర్ అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత చదువుకుంటూ ఉన్నాడు. చదువుకుంటూ ఉన్నప్పుడు
ఆయనకు తినడానికి తిండి లేదు. తినడానికి తిండి లేకపోతే ఏం చేయాలి? డబ్బులు ఎవరు ఇస్తారు? అమెరికాలో ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, పైసలు ఎవరు ఇస్తారు? అన్నం ఎవరు పెడతారు? ఎవరు పెట్టలేరు. అప్పుడు వాళ్ళ భార్యకు ఒక లెటర్ రాశాడు. ఆ భార్యకు లెటర్ రాసి, నీ దగ్గర ఏమైనా ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఉంటే ఆ డబ్బుల్ని పంపించు, ఎందుకంటే నేను చదివే చదువు ఆగిపోతుందేమని ఒక భయం ఉంది నాకు. చదువు ఆగిపోతే నాకు భయం అంటే నేను తిండి లేక చనిపోతానో, లేకపోతే చదువు ఆగిపోతే నాకు ఉద్యోగం రాదనో కాదు. నేను చదవకుండా ఆపేస్తే నా చదువు మధ్యలో మార్పు తీసుకురావాలని నేను ఈ చదువు చదువుతున్నా గనక వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం ఆగిపోతుంది గనక నువ్వు డబ్బులు పంపించు అని అడిగాడు. ఇంతకుముందు రాజన్న చెప్పాడు కదా, డబ్బులు పంపించమని లేఖ రాశాడు, లెటర్ రాశాడు, కానీ ఆమె దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోగా తన పిల్లలు, ఒక బిడ్డ అనారోగ్యం పాలై హాస్పిటల్ తీసుకెళ్ళాలి, హాస్పిటల్లో డాక్టర్ చూపెట్టాలి. ఆ రోజు ఈ రోజు రాజన్న పసిపిల్లల డాక్టర్ ఉన్నాడు, పిల్లల డాక్టర్ ఉన్నాడు రాజన్న. కానీ ఆ రోజు పిల్లల డాక్టర్లు మనోళ్ళు ఎవరు లేరు. చూపించుకుందామంటే డబ్బులు లేవు ఆమె దగ్గర. ఏదో కూలి చేస్తే వచ్చినటువంటి కొన్ని డబ్బులు ఆమె దగ్గర ఉంటే, పని చేస్తే వచ్చిన డబ్బులు ఉంటే ఆ డబ్బులని భర్తకు పంపించాలన్నా, బిడ్డకు వైద్యం చేయించాలన్నా, డాక్టర్ తీసుకెళ్లాలన్నా అని ఆలోచించినాను. అప్పుడు ఆమె ఒక మాట అనుకున్నది, నా బిడ్డను బతుకుతాడో లేదో నాకు తెలియదు, కానీ నా భర్తకి డబ్బులు పంపిస్తే, అమెరికాలో ఉన్న నా భర్త బాగా చదువుకొని వస్తే మిగిలిన బిడ్డలు, ఈ దేశంలో ఉన్న మిగతా వాళ్ళ బిడ్డలు, నా బిడ్డ మాత్రమే బిడ్డ కాదు కదా, నాలాంటి తల్లులకి ఎందరికో కోట్లాది మంది ప్రజలకి ఈ దేశంలో బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలందరూ బాగుండాలంటే, ఆ బిడ్డలందరూ చదువుకోవాలంటే, ఆ బిడ్డలందరూ గౌరవంగా ఉండాలంటే అక్కడ ఉన్న నా భర్త చదువుకోవాలని ఆమె బిడ్డను చూపించకుండా డబ్బులు భర్తకు పంపించింది. అంబేద్కర్ ఆ విధంగా గొప్పగా చదువుకున్నాడు. ఆయన చదువుకోవటం మూలంగా ఇవాళ వేదిక మీద ఇంతమంది అంబేద్కర్ లాంటి ఆయన బిడ్డలాంటి బిడ్డలం ఇంతమందిని, నేను ప్రొఫెసర్ అయ్యాను, అన్న డాక్టర్ అయ్యారు, ఇంకొకరు సిఐ అయ్యారు, ఇంకొకరు ఎస్ఐ అయ్యారు, ఒక రాజకీయ నాయకుడు అయ్యారు, టీచర్లు అయ్యారు, మీరు ఇంతమంది ఉద్యోగస్తులు అయ్యారు, మహిళా సంఘంలో పనిచేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. ఇంతమంది ఎట్లా సాధ్యమైందంటే అంబేద్కర్ ఒక్కరు తన బిడ్డను చంపుకొని ఆ తల్లి అంబేద్కర్ డబ్బులు పంపిస్తే ఇవాళ మనం ఇంతమంది ఉన్నాం. అందుకే ప్రపంచంలో ఎవరైనా సరే తన కోసం తాను జీవించిన వాడు, బతికినవాడు తన కోసమే ఉంటాడు. ఇతరుల కోసం బతికినవాడు, ఇతరుల కోసం జీవించిన వాడు ప్రపంచంలో గొప్పవాడు అవుతాడు. అంబేద్కర్ అట్లా ప్రపంచంలో అందరి కోసం జీవించాడు. ఒక కవి రాశాడు, కాకి బతుకోనంట 1000 ఏళ్ళు ఎందుకో, కాకి బతుకోనంట 1000 ఏళ్ళు ఎందుకో, పంది బతుకోనంట ముందు చూపు లేక, చీమ బతుకోనంట పాము కండు పీక, నువ్వు బ్రతుకుతివంట ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి. అంబేద్కర్ నా దగ్గరేముంది నీకేమి నేనిత్తు, కన్నీటి దండేతునా ఓ అంబేద్కర్, సుక్కాల పేరేతునా ఓ అంబేద్కర్, సూర్యుని గొనిగిత్తునా ఓ అంబేద్కర్ అని రాశాడు. ఈ అంబేద్కర్ ఎవరి కోసం బతికాడన్నప్పుడు మనలో జ్ఞానాన్ని నింపడానికి, మనలో చదువు నింపడానికి, మనల్ని గొప్పవాళ్ళు చేయడానికి అంబేద్కర్ తన జీవితం అంతా బతికాడు. అక్కడ చదువుకున్న అంబేద్కర్, ఆయన బాగా చదువుకున్న తర్వాత అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు అంబేద్కర్ కి ఉద్యోగం ఇస్తామంటే ఆ దేశాన్ని వదిలి మళ్ళీ మన దేశానికి వచ్చాడు. ఆ రోజు ఆయన చదువుకున్న చదువు ప్రకారం చూస్తే అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ఒక సంస్థ ఉన్నది. ఆ ఐక్యరాజ్య సమితి అనే సంస్థలో దాదాపు 250 దేశాలు ఉంటాయి. ఆ 250 దేశాల్లో ఏ దేశంలో పుట్టిన వాళ్లకు ఐక్యరాజ్య సమితి గౌరవించలేదు. అంబేద్కర్ పుట్టినరోజును వరల్డ్ నాలెడ్జ్ డేగా ఇచ్చి ప్రకటించి అంబేద్కర్ గౌరవించింది ఐక్యరాజ్య సమితి. ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలుంటే, ఇన్ని దేశాల్లో ఇంతమంది మేధావులు ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి అంబేద్కర్ మాత్రమే గొప్పవాడిగా, తెలివికల్లవాడిగా, నాలెడ్జ్ ఉన్నవాడిగా అంబేద్కర్ గుర్తించిందంటే ఆయన అంత పెద్ద ప్రపంచ మేధావి. ఆయన కలుసుకుంటే, ఆయన అనుకుంటే అమెరికాలో ఉద్యోగం చేయొచ్చు, ఇంగ్లాండ్ లో ఉద్యోగం చేయొచ్చు, లేదా భారతదేశానికి వచ్చినా కూడా ఆయన జడ్జి పోస్ట్ ఇస్తామన్నారు. జడ్జి పోస్ట్ కూడా తీసుకోకుండా అమెరికాలో, ఇంగ్లాండ్ లో ఉండకుండా ఆయన తిరిగి మన దేశానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ఇవాళ అమెరికా వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇక్కడికి రారు. ఇంగ్లాండ్ వెళ్ళిన వారు, జర్మనీ వెళ్ళిన వారు, జపాన్ వెళ్ళిన వారు అక్కడనే ఉంటారు, అక్కడనే ఉద్యోగం చేసుకుంటారు.
20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. అవసరమైతే అక్కడనే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, ఆ దేశంలో ఉండిపోతారు. కానీ అంబేద్కర్ 110 సంవత్సరాల కిందట తిరిగి భారతదేశానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈ దేశంలో నా ప్రజలు అంటే ఆయన ప్రజలు, ఈ దేశంలో కోట్ల మంది ప్రజలంటే 6 కోట్ల మంది ఉన్నారు అన్నాడు. ఈ 6 కోట్ల మంది ఎవరు? మాలమాదిగలు. ఈ మాలమాదిగలు ఊరికి దూరంగా బతుకుతూ ఉన్నారు. వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి ఉద్యోగం లేదు, వీళ్ళకి భూమి లేదు, వీళ్ళను మనుషులుగా గుర్తించలేదు. బజార్లో నడుచుకుంటూ పోతూ ఉంటే మూతికి ముట్ట కట్టేవాళ్ళు. మూతికి ముట్ట ఎందుకు కట్టేవాళ్ళు? ఉమ్మిస్తే అది రోడ్డు మీద పడితే ఇతర కులాల వాళ్ళకి మైల పడుతుందని మనం మూతికి ముట్ట కట్టేవాళ్ళు. మనం వెనక చీపురు కట్టేవాళ్ళు. చీపురు ఎందుకు కట్టేవాళ్ళు? వెనక ఈపు మీద చీపురు కట్టే మనం నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ చీపురు ఊడ్చుకుంటూ వచ్చేది. ఎందుకంటే మనం నడిచిన నడక, మన జాడలు, మన పాదాల జాడలు వేరే వాళ్ళు తొక్కుతారని, వేరే వాళ్ళు తొక్కితే వాళ్ళకు మైల పడుతుందని మన పాదాలు కనిపించకుండా ఈపుకు చీపురు కట్టారు. మూతికి ముంట, ఈపుకు చీపురు. మెడలో గంట ఎవరు కడతారు? ఎద్దులకు కడతారు. మూగ గంటలు ఎద్దులకు కడతారు. కానీ మనుషులకు కట్టారు ఈ దేశంలో. ఈ దేశంలో మనుషులకి గంటలు ఎందుకు కడతారంటే ఒక అంటరాని వాడు వస్తున్నాడు, ఒక మానవాడు ఒక మాదిగ వాడు వస్తూ ఉన్నాడు నడుచుకుంటానే ఆ గంట మోగుతూ ఉన్నప్పుడు పై కులాల వాళ్ళు, బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, కోమటలు వీళ్ళందరూ మాదిగ వాడు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడని ఆ గంట ద్వారా వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ మన ముఖం చూడకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తలుపులు పెట్టుకునేవాళ్ళు. మన జీవితం ఇట్లా ఉంది. ఇట్లాంటి జీవితాన్ని చూసిన అంబేద్కర్ ఈ జీవితం మారాలి, నా ప్రజల జీవితం మారాలి అనుకొని ఈ దేశానికి తిరిగి వచ్చాడు. ఈ దేశానికి తిరిగి వచ్చి గాంధీతో కొట్లాడాడు, నెహ్రూతో కొట్లాడాడు, బాబు రాజేంద్ర ప్రసాద్తో కొట్లాడాడు, హిందూ మహాసభలతో కొట్లాడాడు, ఆర్ఎస్ఎస్ లతో కొట్లాడాడు, అందరితో పోరాటం చేశాడు అంబేద్కర్. ఒకే ఒక్కడు, అందరూ ఒకవైపు అయితే అంబేద్కర్ ఒక్కడు ఒకవైపు నిలబడి నా ప్రజలకి హక్కులు కావాలని పోరాటం చేశాడు. ఏం హక్కులు కావాలి మనకి? ఈ ప్రపంచంలో మనుషులందరూ పుట్టినట్లు మనం పుట్టాం. కానీ భారతదేశంలో మన పుట్టుకనే ఒక నేరం అయిపోయింది, మన పుట్టుకనే ఒక శాపం అయిపోయింది. ఎందుకు శాపమైంది? వాళ్ళలాగా మనకు 2 కళ్ళు లేవా? వాళ్ళలాగా 2 కాళ్ళు లేవా? వాళ్ళలాగా 2 చేతులు లేవా? వాళ్ళ శరీరంలో ఎర్రగా ఉన్న వాళ్ళ శరీరంలో రక్తం తెల్లగా ఉంటుందా? మన శరీరంలో నల్లగా ఉంటే మన రక్తం నల్లగా ఉంటుందా? వాళ్ళకి ఎట్లా కళ్ళు ఉన్నాయో, చేతులు ఉన్నాయో, కాళ్ళు ఉన్నాయో, వాళ్ళ శరీరంలో రక్తం ఎర్రగా ఉంటుందో మన శరీరంలో కూడా రక్తం ఎర్రగానే ఉంటుంది. మరి ఎందుకు ఈ తేడా ఎందుకు వచ్చింది? ఈ తేడాను ఎవరు తీసుకొచ్చారు? ఈ తేడా పోవాలని, ఈ భేదం పోవాలని అంబేద్కర్ మన కోసం ఆలోచించాడు. ఆలోచించి మొట్టమొదటి ఈ దేశంలో మమ్మల్ని మనుషులుగా చూడండి. పంచభూతాలు అంటే సూర్యుడు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని ఇవన్నీ మనుషులందరికీ సమానంగా ఉండాలి. ఈ దేశంలో సమానంగా ఉన్నాయంటే లేవు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ భూములు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క మనిషికి ఎన్ని ఎకరాల భూమి ఉందంటే మీకే తెలుస్తుంది. ఎకరం భూమి లేని వాళ్ళు, అరెకరం భూమి లేని వాళ్ళు చివరికి చచ్చిపోయిన రోజు బొంద పెట్టడానికి ఒక 6 గజాల జాగా కూడా లేనటువంటి మనుషులు ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నారు. అందుకే ఆయన అడిగాడు, మాకు భూమి ఎందుకు లేదు? ఈ దేశంలో భూమిని దున్నే వాళ్ళం మేము, భూమిని సాగు చేసే వాళ్ళం మేము, కలుపు తీసే వాళ్ళం మేము, కోత కోసే వాళ్ళం మేము, కుప్ప కొట్టే వాళ్ళం మేము, తూర్పార పట్టే వాళ్ళం మేము. మీ గడిలలో గింజలు తీసుకొచ్చి మీ గడిలో నింపేస్తాం. కానీ చివరికి మళ్ళీ మేము వచ్చి మీ దగ్గర అయ్యా మాకు ఇంత అన్నం పెట్టండి, మాకు ఇన్ని గింజలు ఇవ్వండి అని అడిగే పరిస్థితి మాకెందుకు వచ్చింది? భూమి దున్నే వాళ్ళకి భూమి ఎందుకు లేదు అనే ప్రశ్న ఆ రోజు అంబేద్కర్ వేశాడు. అప్పటికి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తున్నారు, తెల్లతోనే పరిపాలిస్తున్నారు. ఆయన ఒక మాట అన్నాడు గాంధీతో, గాంధీ గారు మీలాంటి మనుషులు ఎందరో వచ్చారు ఈ దేశంలో, ఎంతో మంది సాధువులు వచ్చారు, ఎంతో మంది ఋషులు వచ్చారు, ఎంతో మంది గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు. కానీ మా అంటరాని వాళ్ళ జీవితాల్లో చిన్న మార్పు కూడా రాలేదు. మా జీవితాలలో కనీసం ఒక బుక్కెడు తిండి కూడా రాలేదు. అందుకే ఈ దేశంలో మాకు మార్పు రావాలంటే మాకు తినడానికి తిండి కావాలి, ఉండడానికి గుడిసె కావాలి, చదువుకోవడానికి బడి కావాలి అని అంబేద్కర్ అడిగాడు. ఈ పంచభూతాలందరికి సమానం అంటే నీళ్లు సమానం కాదు. ఈ దేశంలో నీళ్లు సమానం కాదు. వర్షం వస్తుంది, వర్షం ద్వారా నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు బావిలోకి పోతాయి, ఆ నీళ్లు బోర్లోకి పోతాయి, ఆ నీళ్లు నల్ల ద్వారా వస్తాయి, ఆ నీళ్లు చెరువులోకి పోతాయి, ఆ నీళ్లు నదుల్లోకి పోతాయి. కానీ ఆ నీళ్లు మనకు సమానం కాదు.
ఆనాడు అంబేద్కర్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇంతకుముందు రాజన్న గుర్తు చేశాడు కదా, బడికి వెళ్ళాడు. 10 ఏళ్ల వయసులో అంబేద్కర్ బడికి వెళ్ళాడు. బడికి వెళ్తే నీళ్లు తాగడం అంటే అక్కడ ఒకటే కుండ ఉన్నది. ఆ ఒకటే కుండ ఉంటే ఆ ఒకటే కుండలో నీళ్లు ఎవరికి అంటే అవి బాపనలకు మాత్రమే ఆ కుండలో నీళ్లు తాగుతారు. బాపనలో పిల్లలు మాత్రమే నీళ్లు తాగుతారు. ఒక నల్ల ఉన్నది, ఆ నల్ల దగ్గర నీళ్లు ఎవరు తాగుతారంటే పై కులాల వాళ్ళు మాత్రమే నల్ల దగ్గర నీళ్లు తాగుతారు. అంబేద్కర్ నల్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే అవకాశం లేదు. అందరూ తాగిన తర్వాత నల్ల ఇప్పుకొని అందరూ నీళ్లు తాగిన తర్వాత ఆ నల్ల నీళ్ళని కింద పడిపోతూ ఉంటే దూరంగా వెళ్ళి ఆ భూమి మీద పారుకుంటా పోతే దూరంగా వెళ్ళి అంబేద్కర్ తాగవలసిన పరిస్థితి వచ్చేది. అందుకే అంబేద్కర్ తాను పుట్టినప్పుడు పెరిగినప్పుడు బడికి వెళ్ళినప్పుడు తాగడానికి నీళ్లు లేవు గనక 1927లో అంటే సరిగ్గా 100 సంవత్సరాల కిందట ఈ దేశంలో అంబేద్కర్ నీళ్ల కోసం పోరాటాన్ని మొదలుపెట్టాడు. మాకు నీళ్లు కావాలి తాగడానికని పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఆయన పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రలో మహాద్ అనే ఒక ఊరిలో ఒక చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తాగడానికి మాలమాదిగలకు అవకాశం లేకపోతే అంబేద్కర్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేసి ఈ చెరువులో నీళ్లు మనవి. ఎందుకు మనవంటే ఈ చెరువు కట్ట వేసింది ఎవరు? బాపనులు వచ్చి కట్ట వేశారా? వాళ్ళ స్త్రీలు వచ్చి మట్టి మోసారా? వాళ్ళ పురుషులు వచ్చి గడ్డపార పట్టారా? వాళ్ళ పురుషులు వచ్చి పార పట్టారా? వాళ్ళు మట్టి పోసి ఈ కట్టను వేశారా? వేయలేదు. ఈ కట్టను వేసింది మనం, బావి దోవింది మనం. కనుక ఆ బావి దోవినప్పుడు పాతాళంలో ఉన్న గంగని పైకి తీసుకొచ్చాం. గడ్డపార బట్టి తోమి 10 గోళ్ల బాయి, 20 గోళ్ల బాయి, 30 గోళ్ల బాయి నీళ్లు లోపలికి తోమిన తర్వాత మట్టి అంతా తీసిన తర్వాత ఆ నీటి జల వచ్చి మొట్టమొదలు ఎవరిని ముట్టుకుంటుంది? మన కాళ్ళని ముట్టుకుంటుంది. మన చేతుల్ని మన కాళ్ళని ముట్టుకుంటుంది. మన చర్మం మీద మన పై మీద ఊరినటువంటి చెమట ఆ నీళ్ళలో కలుస్తుంది. ఆ తర్వాత మనం బయటకు వచ్చాక ఆ చెరువు మీద లేకపోతే ఆ బావి మీద మనకు హక్కు లేకుండా వాపనులకి హక్కు తీసుకొని మనకు నీళ్లు లేకుండా చేశారు కనుక ఈ చెరువులో మనం నీళ్లు తాగాలని అంబేద్కర్ ఆనాడు పోరాటాన్ని మొదలు పెట్టాడు. 100 సంవత్సరాల కిందట నీళ్ల కోసం మొదలుపెట్టిన పోరాటం తర్వాత రాజ్యాంగం రాశాడు. ఈ రాజ్యాంగంలో నా ప్రజలకి చదువులు కావాలని, నా ప్రజలకి తెలివి ఉండాలని, నా ప్రజలకి ఉద్యోగాలు కావాలని. బాపరులు మాత్రమే టీచర్లు ఎందుకు అవుతారు? బాపరులు మాత్రమే లెక్చరర్లు ఎందుకు అవుతారు? పెళ్లి కులాలకు మాత్రమే అవకాశం ఎందుకున్నది? అందరికీ చదువుకునే అవకాశం కావాలని అంబేద్కర్ ఏం రాశాడు? మన అందరి కోసం రాజ్యాంగం రాశాడు. ఇవాళ రాజన్న ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్యే అయ్యాడు, అంతకుముందు డాక్టర్ అయ్యాడు. అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే, అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వకపోతే రాజన్న డాక్టర్ అయ్యేవాడు కాదు, నేను ప్రొఫెసర్ అయ్యేవాడిని కాదు, రాజన్న ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు, మంత్రి అయ్యేవాడు కాదు. ఇవాళ ఇంతమందిని ఇన్ని అవకాశాలు పొందుతున్నామంటే ఆనాడు రాజ్యాంగంలో కూర్చొని, రాజ్యాంగ రచన కమిటీలో కూర్చొని అంబేద్కర్ మన హక్కులని సాధించి పెట్టాడు. మన స్త్రీలు కొందరైనా మన అమ్మాయిలు ఇవాళ చదువుకుంటున్నారంటే ఆనాడు అంతకన్నా ముందు రాసిన రాతలన్నింటి పక్కన పెట్టి, ఆ పుస్తకాలను పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చాడు. మనం అనేవాడు ఒకవాడు మనుశాస్త్రం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ మనుశాస్త్రం అనే పుస్తకంలో ఏం రాశాడంటే ఎవరైనా సరే, మాలోడైనా, మాదిగోడైనా, కుమ్మరోడైనా, కమ్మరోడైనా, యాదవైనా, గౌడ్లైనా, మున్నూరు కాపైనా, లేదా పద్మశాలైనా, రెడ్డి అయినా, వెలమైనా, కాపైనా, కమ్మైనా ఎవరైనా సరే వీళ్ళు చదువుకోవద్దని రాశాడు ఆ పుస్తకంలో. కానీ అంబేద్కర్ ఆ పుస్తకంలో మనుశాస్త్రం రాసిందని పక్కన పెట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కులముతో, మతంతో, జాతితో, రంగుతో సంబంధం, లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు బడికి వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరు చదువుకోవచ్చని రాజ్యాంగంలో ఒక్క తరం పోటుతో రాజ్యాంగం రాస్తే ఇవాళ ఇన్ని లక్షల మందిని మనం చదువుకోగలిగినాం. అది అంబేద్కర్ చేసిన ఆ పోరాటం వలన, ఆయన రాసిన రాజ్యాంగం వలన ఇది సాధ్యమైంది. దానితో పాటు ఈ దేశంలో మనుషుల్ని మనుషులుగా చూడాలంటున్నా, చూస్తున్నారా? రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళైంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. మనుషుల్ని మనుషులుగా చూస్తున్నారా? ఈ దేశం కోర్టులు ఏం చెప్తున్నాయి? మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే, రేపటి నుంచి మీరు యేసు ప్రభువును మొక్కితే, మీరు చర్చిలకు పోతే, మీరు బైబిల్ పట్టుకుంటే మీరు మాదిగోళ్ళు కాదు, మీరు మాలోళ్ళు కాదని కోర్టులు చెప్తున్నాయి. ఇది ఎక్కడున్నది? ఇది అంబేద్కర్ రాశాడా? రాయలేదు. అంబేద్కర్ రాయని విషయాన్ని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఇవాళ
క్రైస్తవ మతంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందో, ఈ దేశంలో న్యాయమూర్తులు, సుప్రీంకోర్టులో కూర్చున్న న్యాయమూర్తులు, హైకోర్టులో కూర్చున్న న్యాయమూర్తులు, దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి, దేశాన్ని పరిపాలిస్తున్న హోంశాఖ మంత్రి, మీకు తెలియదా మేము మాలమాది వల్లం ఎందుకు క్రైస్తవంలోకి వెళ్ళామో మీకు తెలియదా? మీరు మమ్మల్ని ముట్టుకున్నారా? మీరు మమ్మల్ని దగ్గరికి రానిచ్చారా? మీరు మాకు చదువు చెప్పారా? మాకు మీరు వైద్యం చేశారా? మాకు మందులు ఇచ్చారా? మేము చచ్చిపోతుంటే, చచ్చిన పశువుల గొడ్డు మాంసం తెచ్చుకొని ఆ మాంసంతో మేము తిని బతుకుతూ ఉంటే మమ్మల్ని ఊరికి దూరంగా బతకమన్నా, మీ మలమూత్రాలు ఎత్తేయమన్నా, మీ మలమూత్రాలు ఎత్తేసుకుంటా, మీ ఊళ్ళను శుభ్రం చేసుకుంటా, మీ రోడ్లను ఊడ్చుకుంటా మేము బతికాం. మమ్మల్ని మనుషులుగా చూడలే. కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, మా ఊరిలోకి వచ్చారు, మా వాడలోకి వచ్చారు, మా మాలమాలయ ఇళ్లలోకి వచ్చారు. మా ఇళ్లలోకి వచ్చి మమ్మల్ని ముట్టుకున్న ఏకైక మనుషులు ఈ ప్రపంచంలో ఎవరున్నారంటే వాళ్ళు మాత్రమే మమ్మల్ని ముట్టుకున్నారు. ఆ ముట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు మీరు మమ్మల్ని గుడిలోకి రానిచ్చారా? మీ రాముణ్ణి, మీ కృష్ణుణ్ణి, మీ హనుమంతుణ్ణి, మీ వెంకటేశ్వర స్వామిని మొక్కనిచ్చారా? మీ ఆదిశక్తిని మొక్కనిచ్చారా? మీ లక్ష్మిని, మీ పార్వతిని, మీ సరస్వతిని మొక్కనిచ్చారా? అసలు మాకు సరస్వతినే లేకుండా చేశారు కదా. కనుక అట్లాంటి మాకు, మా నాలుక మీద 4 అక్షరాలని దిద్దిన వాళ్ళు, మాకింత ఆలోచన ఇచ్చిన వాళ్ళు, మాకింత చైతన్యం ఇచ్చిన వాళ్ళు క్రైస్తవం. బైబిల్ మాకింత నాలెడ్జ్ని ఇచ్చింది. అట్లా మేము ఇవాళ ఈ దేశంలో ఒక మతం నుంచి మరో మతంలోకి పోవడానికి కారణం, నీ మతంలో కారణం ఉంది, నీ మతంలో సమస్య ఉంది. నీ మతంలో ఉన్న సమస్యని పరిష్కరించుకోకుండా, నీ మతంలో ఉన్న విషయాన్ని పరిష్కరించకుండా ఇప్పటికీ కూడా ఒక మత పెద్ద లేసి ఏమంటాడు, ఈ దేశంలో కులం ఉండాలి, ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉండాలి, బాపనలు బాపనల్లాగా ఉండాలి, రెడ్డలు రెడ్డల్లాగా ఉండాలి, యాదవులు యాదవులాగా ఉండాలి, మాలోళ్ళు మాదిగోళ్ళు మాలోళ్ళలాగా ఉండాలి, ఎవరిలాగా వాళ్ళే ఉండాలి, మనుషులందరూ సమానం కాదని ఎవరు చెప్తున్నారు? చిన్నజీఆర్ స్వామి చెప్తున్నారు. చిన్నజీఆర్ స్వామి హైదరాబాద్ లో శంషాబాద్ దగ్గర ఒక కొన్ని 100 ఎకరాల భూమిలో ఒక ఆశ్రమాన్ని కట్టుకొని ఆయన చెప్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, అయ్యా మీరందరూ కూడా మతం ఉండాలంటున్నారు, కులం ఉండాలంటున్నారు, ఎవరు ఎట్లా ఉండాలి అట్టే ఉండాలంటున్నారు. మరి ఈ దేశ రాజ్యాంగం అంబేద్కర్ ఏం రాశాడు? మనుషులందరూ సమానమే అని రాశాడు. 75 సంవత్సరాలు వచ్చిన భారతదేశానికి, 70 సంవత్సరాలు వచ్చిన భారత రాజ్యాంగం ఉన్న రోజుల్లో మనుషులందరూ సమానమే అని అంబేద్కర్ రాస్తే మనుషులు సమానం కాదని మీరు చెప్తూ ఉన్నా. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి వాళ్ళు ఏమంటున్నారు? మేము రాజ్యాంగాన్ని తీసి పక్కన పెడతాం, మేము మనుశాస్త్రాన్ని తీసుకొచ్చి అమలు చేస్తాం అంటున్నారు. ఆనాడు అంబేద్కర్ మనుశాస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు, రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. మనుశాస్త్రానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు, అబద్ధానికి వ్యతిరేకంగా రాజ్యాన్ని తీసుకొచ్చాడు, అవాస్తవానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. మనుషులందరూ సమానమని చెప్పాడు. ఓట్లు వేద్దామంటే ఓట్లు వేయడానికి ఈ దేశంలో హక్కు లేదు. అంబేద్కర్ వచ్చి ఒకటే మాట అన్నాడు, ఈ దేశంలో ఓట్లు ఎవరెవరు వేయాలి అన్నప్పుడు గాంధీ గారు ఒక మాట అన్నారు, ఓటకు ఎవరికి ఇవ్వాలి అంటే గాంధీ గారు చెప్పిన మాట, నెహ్రూ గారు చెప్పిన మాట, సర్దార్ పటేల్ చెప్పిన మాట, బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు, సరోజిని నాయుడు, వీళ్ళందరూ చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఓట్లకు ఎవరికి ఇవ్వాలంటే ఓటు వేయడానికి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటు వేయడానికి హక్కు ఇవ్వాలని చెప్పారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటక్కట, భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటక్కట, పన్ను కట్టే వాళ్ళకి మాత్రమే ఓటక్కట. అప్పుడు అంబేద్కర్ లేచి అడిగాడు, ఈ దేశంలో భూమి ఉన్న వాళ్ళంటే, పన్ను కట్టిన వాళ్ళంటే, డిగ్రీ చదువుకున్న వాళ్ళంటే మా మాలమాగేలు ఎవరు లేరు, అందరూ మీ వాళ్ళే ఉన్నారు కనుక నేను దీన్ని అంగీకరించనని అంబేద్కర్ లేచి పోరాటం చేసి ఆనాడు చెప్పాడు. ఈ దేశంలో 21 సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరికి ఓటక్కు ఇచ్చినప్పుడే నా దేశంలో ఉన్న ఈ దళిత ప్రజలకి, మాలమాదిగ ప్రజలకి ఓటక్కు వస్తుంది కనుక ఆ ఓటక్కు అందరికీ సమానంగా ఇవ్వాలని చెప్పారు. ఆ ఓటక్కు ఉంది కనుక ఇవాళ మన దగ్గరికి రాజకీయ నాయకులు కనీసం రోజు రాకపోయినా, వారానికి ఒకసారి రాకపోయినా, నెలకు ఒకసారి రాకపోయినా, 3 ఏళ్లకు ఒకసారి రాకపోయినా, 5 ఏళ్లకు ఒకసారి రాజకీయ నాయకులు మన దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మన గుడిసె దగ్గరికి వస్తున్నారు, మన ఇంట్లోకి వస్తున్నారు, మనతో కూర్చుంటున్నారు, మనతో కాఫీ తాగుతున్నారు, మనతో నీళ్లు తాగుతున్నారు. ఎందుకంటే నీ చేతుల్లో ఓటక్కు ఉంది గనక, నీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి గనక నీ ఓటక్కు అంబేద్కర్ ఇచ్చా. ఆ అంబేద్కర్ ఓటక్కు ఇవ్వకపోతే రాజన్న ఎమ్మెల్యే గారు మీరు ఓట్లేసే అవకాశం ఉండదు, ఆ నాయకులు మన కోసం పనిచేసే అవకాశం ఉండదు. ఈ కాస్త హక్కులు మనకు వచ్చాయంటే ఆనాడు భారత రాజ్యాంగంలో ఓటక్కును రాసి మనకిచ్చాడు. సమానంగా ఉండాలంటున్నాం,
సమానత్వం రావాలంటున్నాం. ఈ దేశంలో మతాలన్నీ మాసిపోవాలి, కులాలన్నీ కూలిపోవాలి, మనిషి ఒక్కటి, మనసు ఒక్కటి, మనిషి ఒక్కటి నిలిచి వెలగాలి. ఆ రోజు కోసం చూస్తున్నాం. నేను వ్యక్తిగతంగా నేను క్రైస్తవాన్ని నమ్మను, నేను హిందూయిజాన్ని నమ్మను, నేను ఇస్లామాబాదాన్ని నమ్మను, నేను ఏ దేవుని నమ్మను. నా దేవుళ్ళు ఎవరు అంటే మా అమ్మ నాయననే నా దేవుడు, ఈ ప్రకృతి నా దేవుడు. నాకు ఏ మతం పట్ల విశ్వాసం లేదు. కానీ భారతదేశంలో మమ్మల్ని మనుషులుగా చూసినటువంటి ఒక మతంలోకి మేము వెళ్ళినప్పుడు మీరు ఎస్సీలు కాదు, మీకు రిజర్వేషన్ లేదు అనే ఆ వాదన ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదని ఈ దేశ ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ప్రధానమంత్రి గారు, ఇవాళ మీరు ఆడవాళ్ళకి మహిళలకి రిజర్వేషన్ కావాలని మీరు బిల్లు పెడుతున్నారు, పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నారు. మీరు ఇదే బిల్లు పెట్టండి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఆ జడ్జిమెంట్ తప్పు. ఈ దేశంలో ఎవరైనా ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు కొలవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించవచ్చు అని రాజ్యాంగం చెప్పింది కనుక దాని ప్రకారం ఏ మతాన్ని నమ్ముకున్నా మాట్లాడే విషయం మాత్రమే విన్నాం. మీ అందరూ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలనుకుంటే సెల్ ఫోన్లలో, టీవీలలో, మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది, మీ ఇంట్లో టీవీ ఉన్నది. సెల్ ఫోన్లో అయినా టీవీలో అయినా అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అయితే మనం సినిమాలు చూస్తూ ఉంటాం, సీరియల్ చూస్తూ ఉంటాం, లేదా యూట్యూబ్లో పాటలు వింటూ ఉంటాం. వీటన్నిటితో పాటు అంబేద్కర్ను కూడా అప్పుడప్పుడు ఆయన మీద వచ్చిన పాటలు, ఆయన మీద ఉన్న ఉపన్యాసాలని వింటూ ఉండండి. ఏ ఒక్కరు చెప్పినా కూడా అంబేద్కర్ గురించి పూర్తి అయిపోదు. ఎన్నో రోజులు చెప్తే తప్ప అంబేద్కర్ గురించి అన్ని విషయాలు తెలియవు. ఎంతమంది ఎన్ని విషయాలు తెలిసినా చెప్పినా మళ్ళీ 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 తెలుసుకోవాలని ఉంటుంది, మళ్ళీ చెప్పాలని ఉంటుంది. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 30 ఏళ్ళుగానో 40 ఏళ్ళుగానో 50 ఏళ్ళుగానో బైబిల్ వింటూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు. అయినా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, బైబిల్ వింటారు. ఎందుకు వింటారు? ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఒక ఏడాదో లేదా ఒక్కసారి వరుసగా ఒక వారం రోజులు కూర్చొని బైబిల్ చదివితే అయిపోతుంది కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతారు బైబిల్ని? రోజు ఎందుకు చదువుతారు? వారం ఎందుకు వింటారు? ఎందుకు వింటారంటే అది దైవ వాక్యం గనక, ఆ దైవ వాక్యంలో చాలా గొప్ప విషయాలు ఉంటాయి గనక, మనిషికి సంబంధించి, జీవితానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి గొప్ప గొప్ప విషయాలు ఆ బైబిల్లో పెద్దవాళ్ళు రాశారు గనక వాటిని రోజు మనం వింటాం. రోజు విని ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులు జరగకుండా ఉండడానికి, ఆ తప్పుల నుంచి మనం బయటపడడానికి ఆ బైబిల్ని చదువుతాము, వేరే వాళ్ళు చదువుతుంటే వింటాం. అంబేద్కర్ గురించి కూడా అంతే. ఎన్ని సంవత్సరాలైనా, ఎంతమంది చెప్పినా, ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని సీరియల్ తీసినా అంబేద్కర్ గురించి మనం రోజు వింటూ ఉండాలి, రోజు మాట్లాడుతూ ఉండాలి, రోజు వ్యాసాలు రాస్తూ ఉండాలి. అప్పుడే ఈ దేశం, ఈ సమాజం మారుతుంది. ఆయన దాదాపు 100 సంవత్సరాల కిందట ఇంకా అమెరికా వెళ్ళాడు చదువుకోవడానికి. మీ పిల్లలు ఎవరైనా హైదరాబాద్కో లేకపోతే వరంగల్కో చదువుకోవడానికి వెళ్ళి ఉంటారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ 110 సంవత్సరాల కిందట అంబేద్కర్ అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత చదువుకుంటూ ఉన్నాడు. చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు తినడానికి తిండి లేదు. తినడానికి తిండి లేకపోతే ఏం చేయాలి? డబ్బులు ఎవరు ఇస్తారు? అమెరికా ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, పైసలు ఎవరిస్తారు? అన్నం ఎవరు పెడతారు? ఎవరు పెట్టలేరు. అప్పుడు వాళ్ళ భార్యకు ఒక లెటర్ రాశాడు. ఆ భార్యకు లెటర్ రాసి, నీ దగ్గర ఏమైనా ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఉంటే ఆ డబ్బుల్ని పంపించు, ఎందుకంటే నేను చదివే చదువు ఆగిపోతుందేమని ఒక భయం ఉంది నాకు. చదువు ఆగిపోతే నాకు భయం అంటే నేను తిండి లేక చనిపోతానో, లేకపోతే చదువు ఆగిపోతే నాకు ఉద్యోగం రాదనో కాదు. నేను చదవకుండా ఆపేస్తే, నా చదువు మధ్యలో ఆగిపోతే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు, దళితులైన వాళ్ళు, అంటరాని వాళ్ళు, ఊరికి దూరంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని నేను ఈ చదువు చదువుతున్నా గనక వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆగిపోతుంది గనక నువ్వు డబ్బులు పంపించు అని అడిగాడు. ఇంతకుముందు రాజన్న చెప్పాడు కదా, డబ్బులు పంపించమని లేఖ రాశాడు, లెటర్ రాశాడే కానీ ఆమె దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోగా తన పిల్లలు, ఒక బిడ్డ అనారోగ్యం పాలై
హాస్పిటల్ తీసుకెళ్ళాలి, హాస్పిటల్లో డాక్టర్ చూపెట్టాలి. ఆ రోజు ఈ రోజు రాజన్న పసిపిల్లల డాక్టర్ ఉన్నాడు, పిల్లల డాక్టర్ ఉన్నాడు రాజన్న. కానీ ఆ రోజు పిల్లల డాక్టర్లు మనోళ్ళు ఎవరు లేరు. చూపించుకుందామంటే డబ్బులు లేవు ఆమె దగ్గర. ఏదో కూలి చేస్తే వచ్చినటువంటి కొన్ని డబ్బులు ఆమె దగ్గర ఉంటే, పని చేస్తే వచ్చిన డబ్బులు ఉంటే ఆ డబ్బులని భర్తకు పంపించాలన్నా, బిడ్డకు వైద్యం చేయించాలన్నా, డాక్టర్ తీసుకెళ్లాలన్నా అని ఆలోచించింది ఆమె. అప్పుడు ఆమె ఒక మాట అనుకున్నది, నా బిడ్డను బతుకుతాడో లేదో నాకు తెలియదు, కానీ నా భర్తకి డబ్బులు పంపిస్తే, అమెరికాలో ఉన్న నా భర్త బాగా చదువుకొని వస్తే మిగిలిన బిడ్డలు, ఈ దేశంలో ఉన్న మిగతా వాళ్ళ బిడ్డలు, నా బిడ్డ మాత్రమే బిడ్డ కాదు కదా, నాలాంటి తల్లులకి ఎందరికో కోట్లాది మంది ప్రజలకి ఈ దేశంలో బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలందరూ బాగుండాలంటే, ఆ బిడ్డలందరూ చదువుకోవాలంటే, ఆ బిడ్డలందరూ గౌరవంగా ఉండాలంటే అక్కడ ఉన్న నా భర్త చదువుకోవాలని ఆమె బిడ్డను చూపించకుండా డబ్బులు భర్తకు పంపించింది. అంబేద్కర్ ఆ విధంగా గొప్పగా చదువుకున్నాడు. ఆయన చదువుకోవటం మూలంగా ఇవాళ వేదిక మీద ఇంతమంది అంబేద్కర్ లాంటి ఆయన బిడ్డ లాంటి బిడ్డలం ఇంతమందిని, నేను ప్రొఫెసర్ అయ్యాను, అన్న డాక్టర్ అయ్యారు, ఇంకొకరు సిఐ అయ్యారు, ఇంకొకరు ఎస్ఐ అయ్యారు, ఒక రాజకీయ నాయకుడు అయ్యారు, టీచర్లు అయ్యారు, మీరు ఇంతమంది ఉద్యోగస్తులు అయ్యారు, మహిళా సంఘంలో పనిచేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. ఇంతమంది ఎట్లా సాధ్యమైందంటే అంబేద్కర్ ఒక్కరు తన బిడ్డను చంపుకొని ఆ తల్లి అంబేద్కర్ డబ్బులు పంపిస్తే ఇవాళ మనం ఇంతమంది ఉన్నాం. అందుకే ప్రపంచంలో ఎవరైనా సరే తన కోసం తాను జీవించిన వాడు, బతికినవాడు తన కోసమే ఉంటాడు. ఇతరుల కోసం బతికినవాడు, ఇతరుల కోసం జీవించిన వాడు ప్రపంచంలో గొప్పవాడు అవుతాడు. అంబేద్కర్ అట్లా ప్రపంచంలో అందరి కోసం జీవించాడు. ఒక కవి రాశాడు, కాకి బతుకోనంట 1000 ఏళ్ళు ఎందుకో, కాకి బతుకోనంట 1000 ఏళ్ళు ఎందుకో, పంది బతుకోనంట ముందు చూపు లేక, చీమ బతుకోనంట పాము కండు పీక, నువ్వు బ్రతుకుతివంట ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి. అంబేద్కర్ నా దగ్గర ఏముంది నీకేమి నేనిత్తు, కన్నీటి దండేతున ఓ అంబేద్కర్, సుక్కాల పేరేతున ఓ అంబేద్కర్, సూర్యుని గొరిగిత్తున ఓ అంబేద్కర్ అని రాశాడు. ఈ అంబేద్కర్ ఎవరి కోసం బతికాడన్నప్పుడు మనలో జ్ఞానాన్ని నింపడానికి, మనలో చదువు నింపడానికి, మనల్ని గొప్పవాళ్ళు చేయడానికి అంబేద్కర్ తన జీవితం అంతా బతికాడు. అక్కడ చదువుకున్న అంబేద్కర్ ఆయన బాగా చదువుకున్న తర్వాత అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు అంబేద్కర్ కి ఉద్యోగం ఇస్తామంటే ఆ దేశాన్ని వదిలి మళ్ళీ మన దేశానికి వచ్చాడు. ఆ రోజు ఆయన చదువుకున్న చదువు ప్రకారం చూస్తే అంబేద్కర్ ప్రపంచం మేధావి. ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ఒక సంస్థ ఉన్నది. ఆ ఐక్యరాజ్య సమితి అనే సంస్థలో అంబేద్కర్ పుట్టినరోజును వరల్డ్ నాలెడ్జ్ డేగా ఇచ్చి ప్రకటించి అంబేద్కర్ గౌరవించింది ఐక్యరాజ్య సమితి. ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే, ఇన్ని దేశాల్లో ఇంతమంది మేధావులు ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి అంబేద్కర్ మాత్రమే గొప్పవాడిగా, తెలివి కల్లవాడిగా, నాలెడ్జ్ ఉన్నవాడిగా అంబేద్కర్ గుర్తించిందంటే ఆయన అంత పెద్ద ప్రపంచ మేధావి. ఆయన తలుసుకుంటే, ఆయన అనుకుంటే అమెరికాలో ఉద్యోగం చేయొచ్చు, ఇంగ్లాండ్ లో ఉద్యోగం చేయొచ్చు, లేదా భారతదేశానికి వచ్చినా కూడా ఆయన జడ్జి పోస్ట్ ఇస్తామన్నారు. జడ్జి పోస్ట్ కూడా తీసుకోకుండా అమెరికాలో, ఇంగ్లాండ్ లో ఉండకుండా ఆయన తిరిగి మన దేశానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ఇవాళ అమెరికా వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇక్కడికి రారు. ఇంగ్లాండ్ వెళ్ళిన వారు, జర్మనీ వెళ్ళిన వారు, జపాన్ వెళ్ళిన వారు అక్కడనే ఉంటారు, అక్కడనే ఉద్యోగం చేసుకుంటారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. అవసరమైతే అక్కడనే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, ఆ దేశంలో ఉండిపోతారు. కానీ అంబేద్కర్ 110 సంవత్సరాల కిందట తిరిగి భారతదేశానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈ దేశంలో నా ప్రజలు అంటే ఆయన ప్రజలు, ఈ దేశంలో కోట్ల మంది ప్రజలంటే 6 కోట్ల మంది ఉన్నారు అన్నాడు. ఈ 6 కోట్ల మంది ఎవరు? మాలమాదిగలు. ఈ మాలమాదిగలు ఊరికి దూరంగా బతుకుతూ ఉన్నారు. వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి ఉద్యోగం లేదు, వీళ్ళకి భూమి లేదు, వీళ్ళను మనుషులుగా గుర్తించలేదు. బజార్లో నడుచుకుంటూ పోతూ ఉంటే మూతికి ముద్ద కట్టేవారు. మూతికి ముద్ద ఎందుకు కట్టేవారు? ఉమ్మిస్తే అది రోడ్డు మీద పడితే ఇతర కులాల వాళ్ళకి మైల పడుతుందని మన మూతికి ముద్ద కట్టేవారు. మన వెనక చీపురు కట్టేవారు. చీపురు ఎందుకు కట్టేవాళ్ళు? వెనక ఈపు మీద చీపురు కట్టి మనం నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ చీపురు ఉడుచుకుంటూ వచ్చేది. ఎందుకంటే మనం నడిచిన నడక, మన జాడలు, మన పాదాల జాడలు వేరే వాళ్ళు తొక్కుతారని, వేరే వాళ్ళు తొక్కితే వాళ్ళకు మైల పడుతుందని మన పాదాలు కనిపించకుండా ఈపుకు చీపురు కట్టారు. మూతికి ముంత, ఈపుకు చీపురు, మెడలో గంట,
మెడలో గంట ఎవరు కడతారు? ఎద్దులో కడతారు. మూగ గంటలు ఎద్దులో కడతారు, కానీ మనుషులు కట్టారు ఈ దేశంలో. ఈ దేశంలో మనుషులకి గంటలు ఎందుకు కడతారంటే, ఒక అంటరాని వాడు వస్తున్నాడు, ఒక మానవాడు ఒక మాదిగవాడు వస్తున్నాడు నడుచుకుంటానే, ఆ గంట మోగుతూ ఉన్నప్పుడు పై కులాల వాళ్ళు, బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, కోమటలు వీళ్ళందరూ మాదిగవాడు నడుచుకుంటూ వస్తున్నాడని ఆ గంట ద్వారా వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ మన ముఖం చూడకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తలుపులు పెట్టుకునేవాళ్ళు. మన జీవితం ఇట్లా ఉండేది. ఇట్లాంటి జీవితాన్ని చూసిన అంబేద్కర్ ఈ జీవితం మారాలి, నా ప్రజల జీవితం మారాలి అనుకొని ఈ దేశానికి తిరిగి వచ్చాడు. ఈ దేశానికి తిరిగి వచ్చి గాంధీతో కొట్లాడాడు, నెహ్రూతో కొట్లాడాడు, బాబు రాజేంద్ర ప్రసాద్తో కొట్లాడాడు, హిందూ మహాసభలతో కొట్లాడాడు, RSS లతో కొట్లాడాడు, అందరితో పోరాటం చేశాడు అంబేద్కర్. ఒకే ఒక్కడు, అందరూ ఒకవైపు అయితే అంబేద్కర్ ఒక్కరు ఒకవైపు నిలబడి నా ప్రజలకి హక్కులు కావాలని పోరాటం చేశాడు. ఏం హక్కులు కావాలి మనకి? ఈ ప్రపంచంలో మనుషులందరూ పుట్టినట్లు మనం పుట్టాం.